జయకుమార్ గారు, ఇది మన బుక్లో శోభన్ బాబు గురించి ఒకటి రాశారు మీరు, ఇంట్రెస్టింగ్గా ఉంది అది. ఎప్పుడు జరిగిన సంఘటన, ఏంటి పరిస్థితి, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అది దానికి? ఇప్పుడు శోభన్ బాబు గారితో నేను 3 సినిమాలు పనిచేశాను. చెల్లెలి కాపురం, కాలం మారింది, బాపు గారితో సంపూర్ణ రామాయణం. చెల్లెలి కాపురం, కాలం మారింది విశ్వనాథ్ గారి దగ్గర చేశాను. అదే తర్వాత చెల్లెలి కాపురం అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది విశ్వనాథ్ గారికి. అప్పుడు నేను బాపు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జాయిన్ అయినా. వెళ్ళిన రోజే నన్ను పెట్టుకున్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. సార్ నేను వెళ్ళాను, వెళ్ళి అక్కడ బోస్ అని ఒక కో డైరెక్టర్ ఉన్నాడు, ఆయన్ని కలిస్తే అతను అన్నాడు, ఎవరి దగ్గర చేసావు నువ్వు ఏమిటి అని అన్నాడు. అంటే విశ్వనాథ్ గారి దగ్గర చేశాను అన్నాడు. సో ఆ స్క్రిప్ట్లు చూసాము, అవన్నీ కాపీ చేయాలన్నాడు. పాత సినిమా స్క్రిప్ట్ అదంతా కాపీ చేయాలన్నాడు. చేస్తానండి అన్న. నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా అని అన్నాడు. బాగుంటుందని అన్న. ఇంతలోకి ముళ్ళపూడి వెంకటరమణ గారు వచ్చారు. వచ్చి ఎవరి అబ్బాయి అన్నారు. అని అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అండి అని చెప్పాడు. ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారు నాకు తెలియదు, ఏదో బొమ్మలో చూడటమే కానీ ప్రత్యక్షంగా చూడటం ఫస్ట్ టైం ముళ్ళపూడి వెంకటరమణ గారికి. సరే ఎవరో పెద్ద ఆయనలాగా ఉన్నాడు. నమస్కారం అండి అన్న. ఏం పేరు బాబు నీ పేరు అన్నాడు. నా పేరు కనగాల జయకుమార్ అండి, అసిస్టెంట్ డైరెక్టర్వా? అవునండి. ఎవరి దగ్గర చేసావనంటే కె విశ్వనాథ్ గారి దగ్గర చేశాను. ఏం సినిమాలు చేసావంటే ఇట్లా కాలం మారింది, చెల్లెలి కాపురం చేశానండి అన్న. అని అంటే సరే రా అని అన్నాడు. అంటే ఏ రోజు రమ్మంటారండి అన్న. ఎప్పుడు రమ్మంటారండి అన్న. అని అంటే ఎప్పుడో ఎందుకు, వచ్చావుగా ఉండిపో అన్నాడు. తర్వాత తెలిసింది ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారని. సో స్పాట్ డెసిషన్స్ తీసుకోవటం, ఒక వ్యక్తిని ఆదరించటం, ఒక వ్యక్తికి పని ఇవ్వటం అనేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి రమణ గారు కానీ బాపు గారు కానీ.